అంతేగాని ఈ పుస్తకాల గురించి హిందూ సమాజానికి చేతులైతే మొకటాల గురించి వీటి గురించి సరే అయిపోయింది కదా వంశీ, మళ్ళీ దాన్ని మనం నాకే అది వినడానికే కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకు అనవసరమైన నేను ఆయన వెనక్కి ఇచ్చాను, ఆయన రెండో మాట కూడా మాట్లాడలేదు, వెంటనే విత్డ్రా చేసుకున్నారు. లిమిట్ సార్ ఇప్పుడు అనేసి విత్డ్రా చేసుకుంటారా సార్? అరే ఏం చేద్దాం ఇప్పుడు? ఏం చేద్దాం అందరినీ పంపిద్దాం అయితే. ఆయన చెప్పానంటే ఇప్పుడు ఆయన స్టాండ్ కాకుండా వాళ్ళ పార్టీ స్టాండ్ అయితే జగన్మోహన్ రెడ్డితో క్షమాపణ చెప్పించండి హిందూ సమాజానికి. అంత సులకనుకున్నావేంటి? జగన్మోహన్ రెడ్డితో క్షమాపణ చెప్పించండి. ఆయన స్టాండ్ అయితే ఆయనతో చెప్పించండి, కాకపోతే జగన్మోహన్ రెడ్డితో క్షమాపణ చెప్పించండి. ఈరోజు ప్రతి ఒక్కటి శ్వాసన హిందూ సమాజం మీద. పుష్కరాలకు వెళ్ళొద్దా? మీ ఇంటికి వస్తారు రండి అందరూ. ఏంది సార్ ఇది? మీరేమో ఆయన వెనక తీసుకున్నారు. నేను హిందూ సమాజాన్ని తప్పుపట్టలేదు, నేను హిందూ సమాజాన్ని తప్పుపట్టలేదు. చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి అవకతవకల్ని ఇప్పు చూపడానికి ఉపయోగించేటువంటి ఒక మీడియాకి ఒక మాట. హిందూ సమాజాన్ని తప్పుపట్టట్లేదు, నేను హిందూ సమాజాన్ని తప్పుపట్టట్లేదు. హిందూ సమాజం పైన దాడి చేస్తున్నారు. హిందూ సమాజంలో జరిగేటువంటి అవకతవకల్ని, హిందూ సమాజానికి చేసేటువంటి అన్యాయాన్ని, చంద్రబాబు నాయుడు చేసేటువంటి దాడిని ప్రశ్నిస్తున్నా. ఈ చంద్రబాబు నాయుడు చేసేటువంటి దాడి కానీ అభివర్ణిస్తున్నా. అంతేగాని నేను హిందూ సమాజాన్ని మీద దాడి చేయట్లేదు. చంద్రబాబు నాయుడు చేసేటువంటి అవకతవకల గురించి మాట్లాడుతున్నా. అది నా పర్సనల్ స్టేట్మెంట్, నేను విత్డ్రా చేసుకుంటాను. మళ్ళీ ఇంకోసారి చెప్పి అయిపోద్ది. ఒక్క నిమిషం వంశీ, నా పర్సనల్ స్టేట్మెంట్ అదైతే నా పర్సనల్ స్టేట్మెంట్ చెప్తున్నాను. విత్డ్రా చేసుకున్నా, అయిపోయింది. విత్డ్రా చేసుకున్నాను. కానీ ఇది హిందూ సమాజం. సరే ఓకే తర్వాత వంశీ ఇంకా వదిలేండి. ఏంటి లోకేష్ గారు రాజీనామా ఏంటి? అదే సార్, అదే చెప్తా ఉన్నా.